తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు హైదరాబాద్ కు చేరుకున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీ ప్రభాకర్ రావు దాదాపు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన బౌన్సర్లు ఓవర్ యాక్షన్ కు దిగారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రభాకర్ రావు బౌన్సర్లు హంగామా చేశారు. విమానాశ్రయంలో ప్రభాకర్ రావుకు రక్షణ కవచంగా బౌన్సర్లు నిలబడ్డారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావును మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేయగా మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేశారు. కొంతమంది యూనిఫామ్లు ధరించి మరికొంతమంది సివిల్ డ్రెస్ లో ఉన్న బౌన్సర్లు ఓవర్ యాక్షన్ కు దిగారు. ప్రభాకర్ రావు సైతం మీడియాకు ముఖం చాటేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్న దానిపై సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. రాజకీయ సినీ ప్రముఖులు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు బయటకొచ్చింది. ఐజీ స్థాయిలో పదవి విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.